ఓలిగలు. ఓలిగలంటే చాలా కష్టమైన పని అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వీడియో చూసారంటే ఇంత ఈజీగా ఓలిగల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చా అని అనుకుంటారు. మైదా అక్కర్లేదు, ఓలిగ రవ్వ అక్కర్లేదు, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. మనం ఓలిగ రెగ్యులర్‌గా చేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువగా పడతది. మనం కవర్‌కి అప్లై చేసేసుకోవాలి, చేతులకు అప్లై చేసేసుకోవాలి. కానీ ఈ విధానంలో తయారు చేసుకున్నారంటే కేవలం మనం చుక్క నూనె లేకోకుండా ఈ ఓలిగలనైతే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా. చపాతీ చేసుకున్నంత ఈజీగా ఓలిగల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగా పొంగుతూ లేయర్ లేయర్‌లుగా వచ్చేస్తాయి. మరి ఈ ఓలిగలు మనకి వారం పాటుని కూడా నిల్వ ఉంటాయి. మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్‌లోకి ఒక కప్పు పచ్చి శనగపప్పును తీసుకోండి. ఈ శనగ బేడల్ని 3 లేదా 4 సార్లయితే శుభ్రంగా కడిగి తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్‌తో అయితే మనం శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును, చిటికెడు పసుపును, ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యిని వేసేసుకొని ఈ పిండిలోకి నెయ్యంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకోకుంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి. నూనెతో అయినా మనం ఇలా పిండిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారుగా ఈ విధంగా పిండికంతా కూడా బాగా నూనె అంటుకున్నాక, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్‌గా చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అంతకంటే మరి కాస్త సాఫ్ట్‌గా ఉండేలాగా మనం పిండినైతే తడిపి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా కాస్త సాఫ్ట్‌గా ఉండేలాగా తడిపేసేసుకొని పైన మరొక స్పూన్ ఆయిల్‌నైతే వేసేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో ఆయిల్ వేసుకోవడం వల్ల మనం పిండిని చేత్తో సాఫ్ట్‌గా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే మనం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొనైనా పిండిని చాలా సాఫ్ట్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు చేత్తో బాగా మర్దన చేసి పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దాదాపు ఒక 30 నిమిషాల పాటన్నా పిండి నానాలి. ఈలోపు మనకి చూడండి శనగపప్పు బాగా ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చాక మీకి ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో? ఖచ్చితంగా 3 విజిల్స్ పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా పప్పు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును ఏదైనా చిల్లులు గిన్నెలోకి కానీ లేదా స్ట్రెయినర్ సహాయంతో కానీ వడగట్టుకోవాలి. ఈ రసాన్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఈ పప్పునంతా కూడా చల్లార్చుకోవాలి. చూడండి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే చాలు మనకి పప్పు అనేది బాగా చల్లబడిపోతుంది. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో. పప్పు ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్‌గా ఉడికిందంటే రుచి అనేది చాలా బాగుంటాయి. అందుకోసమని మీరు కూడా 3 విజిల్స్ పెట్టండి. పప్పు మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. చాలా మెత్తగా ఉడికిపోయినా సరే పప్పు మీరు భయపడక్కర్లేదు. ఎంత మెత్తగా ఉడికినా సరే మనం ఓలిగల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పప్పును పక్కన తీసేసుకొని ఇప్పుడు ఈ రసంలోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును రసంలోకి వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఉడికించుకున్న ఈ శనగపప్పును మిక్సీ బౌల్‌లోకి వేసుకొని మధ్య మధ్యలో మిక్సీని ఆపుతూ చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మధ్య మధ్యలో ఆపుతూ మనం ఏదైనా స్పూన్‌తో కానీ, గరిటెతో కానీ కలుపుతూ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. రెగ్యులర్‌గా దోస పిండికైతే వాటర్ వేస్తాం కాబట్టి ఈజీగా అంతా కలిసిపోయి మనకి మెత్తగా అయిపోతుంది. కానీ ఇక్కడ మనం గట్టిగా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి పూర్ణం అనేది చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ అయిపోతుంది. ఓలిగకి పూర్ణం ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉండాలి. మధ్యలో పలుకులున్నాయనుకోండి, మనం ఓలిగ చేసుకునేటప్పుడు ఓలిగ అంతా కూడా మనకి డ్యామేజ్ అయిపోతుంది. అందుకని పూర్ణం సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 3/4 కప్పు అదేనండి ముక్కాలు కప్పు. మనం ఒక కప్పు తీసుకున్నాం కదా శనగపప్పు దానికి 3/4 కప్పు బెల్లం పొడిని తీసేసుకోవాలి. ఈ బెల్లం పొడిలోకి ఒక 2 స్పూన్స్ దాకా వాటర్‌ని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి పాకం అక్కర్లేదండి. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగిన బెల్లాన్ని స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఏదైనా చెత్త కానీ, ఇసుక లాంటివి ఉంటాయి కదా! అందుకని వడగట్టి తర్వాత నేనైతే అదే పెనంలోకే వేస్తున్నాను. మీరు కావాలంటే మరొక పెనంలోకైనా దీన్ని వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పూర్ణాన్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ పూర్ణం బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు టైం పడతది మనకిదంతా బాగా దగ్గర పడ్డానికి. ఈ విధంగా పూర్ణాన్ని ఉడికించుకోవడం వల్ల బెల్లంలో వేసి మనకిది త్వరగా పాడైపోకుండా ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే పూర్ణం మూలిగలైతే మనం ఇలా ఉడికించుకోకుండా పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే అందులోకి బెల్లం వేసేసి గ్రైండ్ చేసుకుంటాం కదండీ! అవి మనకి ఒక రోజు పాటు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ ఇలా
బెల్లాన్ని కరిగించి అందులోకి పూర్ణం వేసి ఉడికించుకొని మనం ఓలిగలు ప్రిపేర్ చేసుకున్నామంటే, ఈ ఓలిగలనేది మనకి దాదాపు 5-6 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అందుకని ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇదంతా కూడా చల్లబరుచుకొని, చల్లారిన తర్వాత మనకి ఎంత సైజులో ఉండలు కావాలో, ఓలిగలు ఎంత పెద్దవి మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానిని బట్టి ఈ పూర్ణం ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉండను మాత్రం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉండ ఎందుకు అవసరం అవుతుందో మళ్ళీ చెప్తాను. ఒక ఉండనైతే పక్కన పెట్టేసేసుకోండి. చూడండి ఈలోపు పిండి మనకి సాఫ్ట్‌గా నానిపోయింది. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు మనం తీసుకున్న పూర్ణంకి సగం దాకా ఈ గోధుమ పిండి ఉండని తీసుకోవాలి. అంటే మనం పూర్ణ ఉండలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఉండలో సగం దాకా ఈ గోధుమ పిండి ఉండలు తీసేసుకొని, కాస్త పొడి పిండిని చల్లుకొని, కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త వెడల్పుగా ఒత్తేసుకొని, మిడిల్‌లో పూర్ణం ఉండను పెట్టేసేసుకొని, నేను చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్కడే కానీ మనకి పూర్ణం ఉండ అనేది బయట కనిపించుకోకుండా క్లోజ్ చేసేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న గోధుమ పిండి ముద్దను సెపరేట్‌గా తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేత్తో కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా ఒకసారి వెడల్పుగా చేత్తో ఒత్తడం వల్ల పూర్ణం అనేది మిడిల్‌లో అన్ని వైపులకి సమానంగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్‌గా చపాతీని ఎలా అయితే ఒత్తుతామో అదే విధంగా మనం ఈ ఓలిగలనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. కానీ మనం ఈ రేకుతో ఒత్తేటప్పుడు అదేనండి రోటి కర్రతో ప్రెస్ చేస్తూ ఒత్తేటప్పుడు కాస్త స్మూత్‌గా మనం ఒత్తాలి. అప్పుడే పూర్ణం అనేది బయటికి రాకోకుండా ఉంటుంది. అందుకని చపాతీని మనం ఒత్తినట్టుగా గట్టిగా ప్రెస్ చేయకోకుండా స్మూత్‌గా ప్రెస్ చేస్తూ ఈ రోటి కర్రతో ఈ ఓలిగలనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చపాతీ చేసినంత టైంలోనే మనం ఈ ఓలిగల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎక్కడే గాని మనకి పూర్ణం కూడా బయటికి రాలేదు. కానీ చాలా ఈజీగా మనం చపాతీలాగా ఒత్తేసేసుకున్నాం. రెగ్యులర్‌గా మైదాతో కానీ, ఓలిగ రవ్వతో కానీ చేసే ఓలిగలకి మనకి చాలా ఎక్కువ టైం పడతది. ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. కానీ ఇలా చేసుకున్నారంటే తక్కువ సమయంలో అసలు చుక్క నూనె లేకోకుండా ఓలిగలనైతే మనం ఒత్తేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా కాస్త పొడి పిండి చల్లుకొని ఎంత ఈజీగా ఓలిగలను ఒత్తేస్తున్నామో చాలా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ ఓలిగల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారైతే మీరు ఈ విధానంలో ట్రై చేయండి. ఇలా ఓలిగలన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవడమే. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఓలిగ రేకును వేసేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఓలిగ ప్రిపేర్ చేసుకున్నంత సేపు కూడా మనం లో ఫ్లేమ్‌లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓలిగ అనేది స్వీట్ రెసిపీ కదండీ! త్వరగా ఫ్రై అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలకి కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకొని మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక వైపు కూడా మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 వైపులా కాస్త నూనెని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా బాగా పొంగుతూ వస్తాయి. చాలా రుచిగా ఉంటాయి. రెగ్యులర్‌గా చేసుకునే ఓలిగల కంటే కూడా ఇవి ఇంకా రుచిగా ఉన్నాయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. అంతే కాకోకుండా మనం అన్ని వైపులా కూడా సమానంగా మనం వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే చివర్లుంటాయి కదా! మనం చపాతీకి చివర్లని ఎలాగైతే కాస్త ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటామో, అదే విధంగా ఈ ఓలిగల్ని కూడా చివర్లని కాస్త స్పూన్‌తో గట్టిగా అదుముతూ మనం అన్ని వైపులా కూడా బాగా ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో? ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. మనం మొదట ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే పెనంకి ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. తర్వాత మిగతాటివన్నీ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు పెనంకి అయితే ఆయిల్ అవసరం లేదండి. డైరెక్ట్‌గా రేకును వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. చాలా చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చపాతీలు చేసుకున్నంత టైంలోనే ఓలిగని ప్రిపేర్ చేసేసుకోవచ్చంటే మరి మీరు కూడా ఆశ్చర్యపోతారు కదూ! అవునండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి మనం రెగ్యులర్‌గా చేసుకునే ఓలిగల కంటే కూడా చాలా బాగున్నాయి. సాఫ్ట్‌గా, టేస్టీగా ఉన్నాయి. పూర్ణం కూడా లోపల చాలా తక్కువ ఉండడం వల్ల స్వీట్ ఇష్టపడని వారు కూడా ఎక్కువగా వీటిని తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి నెయ్యి కూడా మనం ఎక్స్‌ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తినే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి. మరి ఇదే విధంగా మీరు ఒకసారైతే ట్రై చేయండి. ఇలాగే అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. లేదంటే మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని 5 నిమిషాల పాటు అటు, 5 నిమిషాల పాటు ఇటు ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. ఎంతో సింపుల్‌గా చేసుకొని
గోధుమ పిండి ఓలిగలు రెడీ అయిపోయాయి. మనం వెంటనే సర్వ్ చేసుకొని తిన్నా సరే, లేదా కొన్ని గంటల తర్వాత, లేదా ఒక రోజు తర్వాత తిన్నా సరే, అంతే సాఫ్ట్‌గా, అంతే టేస్టీగా ఉంటాయి. ఇవి దాదాపు మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకి 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం పూర్ణాన్ని మళ్ళీ ఉడికించుకున్నాం కాబట్టి, మనకిది త్వరగా చెడిపోదు. మరి మీరు ఒకసారైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆంధ్ర ఫేమస్ ఓలిగ చారును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకోండి. అందులోకి ఒక స్పూన్ శనగపప్పును, ఒక స్పూన్ ఉద్దిపప్పును, పావు టీ స్పూన్ మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలను, తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా వస్తుందండి రసం ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకున్నామంటే. చూడండి కరివేపాకు మనకి ఎంత క్రిస్పీగా అయిపోయిందో. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రసంలోకి చింతపండుని వేసి నానబెట్టుకున్నాం కదా! చూడండి చింతపండు అనేది మనకి సాఫ్ట్‌గా నానిపోయింది. ఎందుకంటే మనం రసం వేడిగా ఉన్నప్పుడే చింతపండు వేసాం కాబట్టి చింతపండు అనేది చాలా సాఫ్ట్‌గా నానిపోయింది. త్వరగా మనం చింతపండును గుజ్జు తీసేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఈ రసాన్ని మరొక బౌల్‌లోకి వడగట్టుకోవాలి. ఇక్కడ నేను మనం పప్పు ఉడికించుకున్న ప్రెషర్ కుక్కర్‌లోనే రసం చేస్తున్నాను కాబట్టి అందులోకి స్ట్రెయినర్ సహాయంతో వడగట్టేసాను. ఇలా చింతపండు గుజ్జు మొత్తం తీసేసి ఆ చింతపండు తొక్కును పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మనకి పులుపు తక్కువ అనిపిస్తే మరొకసారి గుజ్జును మనం మెత్తగా చేసి ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇలా మనకి పులుపు ఎంత అవసరమవుతుందో దాన్ని బట్టి ఈ చింతపండు గుజ్జును తీసి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! రసం పౌడర్‌ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును, అలాగే మనం ఒక పూర్ణం ఉండని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పూర్ణం ఉండను కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో, అలాగే స్పైసీ కూడా సరిపడా అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. అన్నీ చెక్ చేసేసుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని మనం తీసుకున్న పులుపుకు, కారానికి సరిపడా వాటర్‌ని వేసేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే స్పైసీ ఉందో దాన్ని బట్టి వాటర్‌ని వేసేసుకొని మరొకసారి కలిపి రుచి చూసి, ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని, అలాగే ఒక ఉల్లిపాయని, ఒక టమోటాని వేసేసుకోవాలి. మునక్కాడలనేది పూర్తిగా ఆప్షనల్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వేస్తున్నాను. కానీ ఓలిగ రసంలోకి మునక్కాడలైతే అవసరం లేదండి. వేసుకున్నామంటే రుచిగా ఉంటాయి. వేసుకోకపోయినా సరే ఓలిగ చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రసం రెడీ అయిపోతుంది. చూడండి మనం రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రెషర్ కుక్కర్‌కి ఫుల్‌గా ఉంది. కానీ ఇప్పుడు చూడండి 3/4 అయిపోయింది. అంటే రసం అనేది మనకి ఒక పావు కప్పు దాకా తగ్గిపోయింది. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే ఓలిగ చారు చాలా రుచిగా ఉంటుంది. కొన్ని రసాలైతే మనం కొద్దిసేపు మాత్రమే ఉడికించుకోవాలి. కానీ ఓలిగ చారు మాత్రం ఎక్కువ సేపు ఉడికించుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా మునక్కాడలు వేసుకోకుండా ఇలా రసాన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఓలిగ చారు కూడా మనకి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మునక్కాడలు వేసుకున్నాం కాబట్టి మనకి ఈ రసం అనేది ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి పోపునైతే వేసేసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువను వేసేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక ఉడుకుతున్న రసంలోకి వేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని అలాగే ఉడకనివ్వాలి. ఒక ఉడుకు ఉడికించుకొని స్టవ్ ఆపేసేసుకోవడమేనండి. పోపు వేసిన వెంటనే మనం స్టవ్ ఆపేసుకోకుండా ఒక ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా రసానికి అంటి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధానంలో ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. ఓలిగ చారైతే రెడీ అయిపోయింది. మనం మునక్కాయలు వేసుకున్నా సరే, వేసుకోకున్నా సరే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మునక్కాయలు వేసి చూడండి. ఒకసారి మునక్కాయలు వేయకోకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఓలిగ చారుని మీరైతే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓలిగ చారే కాదండి నేను చేసిన ఈ గోధుమ పిండి ఓలిగల్ని కూడా అదేనండి బొబ్బట్లు అంటాం కదా! వాటిని కూడా ఒకసారైతే ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మామూలుగా చేసుకునే ఓలిగల కంటే కూడా ఇవి రుచి మరింత బాగా ఉంటాయి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫెస్టివల్ టైమ్‌లోనే కాకుండా ఎప్పుడైనా సరే ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.